స్పెషల్ గా పెళ్లి కూతురు వాళ్ళ మదర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళకి ఒక పెద్ద హై చెప్పేసి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమాకి రివ్యూ ఎలా అయితే ఇస్తారో వాళ్ళు రేపు పెళ్లి తర్వాత రివ్యూ ఇచ్చేది వాళ్ళే అనమాట. ఇప్పుడు నిన్నటి వరకు ఏమైనా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారి పేరే చెప్పారు. ఇప్పుడు ఇంకేం చెప్తారో చూస్తా. ఏమంటారు? ఏమైనా రవి గారే చెప్పండి గట్టిగా. ఏంటి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాం మనం? అండ్ అలాగే ఈ ఆడియన్స్ వీళ్ళందరినీ చూడగానే సో హౌ డు యూ ఫీల్ అసలు? నేను జనరల్లీ పెళ్ళిళ్ళకి ఎక్కడికి బయటికి వెళ్ళను. దిస్ వాజ్ ఆన్ స్పెషల్ రిక్వెస్ట్ వచ్చాను ఇక్కడికి. సో సౌండ్ వాల్యూమ్ పెంచాలి, మైక్ సౌండ్. సో వధూవరుల కుటుంబ సభ్యులందరూ ఇక్కడ దగ్గర అవ్వడం, వాళ్ళందరూ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? వెతుకుతున్నాము, వరుడిని వెతుకుతున్నాము. వరుడు కావాలని ఒక ప్రకటన వచ్చేసింది, వరుడు కావాలను. సో విష్ణు గారు నిజంగా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా ఒక మంచి పేరుగా చూస్తానని అనుకుంటున్నాను కొన్ని రోజుల్లో. ఇక్కడున్న గొప్ప గొప్ప మహిళలు, పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, వాట్ వి కాల్డ్ యాజ్ సతీమణులు అనొచ్చు. సతీమణులు అందరూ ప్లీజ్ నాకు దీవించండి. త్వరగా పెళ్ళి అయిపోతుంది. ఒకసారి అందరూ ఇలా రండి. కళ్యాణం వస్తూ ఒకసారి అందరూ కళ్యాణం వస్తూ మంచి మంచి మహేష్ బాబు లాంటి మొగుడు రావాలని. మంచి మహేష్ బాబు లాంటి ఓకే, దట్స్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. అండ్ మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి లవ్ యూ టు కేవీఎస్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ. మీ మేనకోడలికి నేనంటే ఇష్టం అని చెప్పి నన్ను హైదరాబాద్ నుంచి తెప్పించి తనకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐఎమ్ ఆల్సో పైకి రండి. రవి గారు, యూ టు జాయిన్ విత్ అస్ ప్లీజ్ స్టేజ్ మీద. ఊరికే ఇందాక చాలా మంది చూడని వాళ్ళు కూడా మిమ్మల్ని చూడాలని. మీరు బిగ్ బాస్ ఈవెంట్ కోసం చూస్తారు, నేను బిగ్ బాస్ కోసం పెద్ద టీవీ కొనుక్కున్నాను తెలుసా. అప్పటి వరకు నాకు టీవీ లేదు. థ్యాంక్ యూ. ఓకే ఫైన్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇప్పుడు మీ పాపకే కాదు నాకు కూడా సర్ప్రైజ్. అంటే అమ్మాయిలకు కూడా మనకి ఫ్యాన్స్ ఉన్నారు, మనల్ని ఇంత ఆదరంగా ప్రేమిస్తున్నారు. పెళ్లి రోజు మనం కావాలి అంటే ఓకే థ్యాంక్ యూ. సాధారణంగా ఆహ్వానించారు మిమ్మల్ని. సో దట్ వెరీ హ్యాపీ. నిఖిల్ గారికి, అమూల్య గారికి ఒక మంచి సజెషన్ ఇవ్వమంటే ఏమిస్తారు? ఇందాక చాలా పెద్ద సజెషన్ ఇచ్చారు మా రవి గారు, మీరైతే ఏమిస్తారు? అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వాట్ యూ వాంట్ టు గివ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్. స్లో, ఓకే, టేక్ ఇట్ స్లో అండ్ ఎంజాయ్. అండ్ డెఫినెట్లీ కొత్తగా ఉన్నప్పుడు కొన్ని మనస్పర్ధలు అనేవి వస్తాయి, కొత్త జీవితం స్టార్ట్ చేసినప్పుడు అవి. బట్ స్లో స్లోగా ఇట్ గెట్ బెటర్. అండ్ ఓకే, సో పెళ్లి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత దాని విలువ, దాని వాల్యూ తెలుస్తుంది. దాని నుంచి వచ్చే ప్రొటెక్షన్, లవ్ అవన్నీ తెలుస్తాయి. ఫైనల్ గా వీ నీడ్ ఎ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్తున్నారు, అంతే కదా? అలా చెప్పను. మనం ఎవరు లేకుండా కూడా ఉండగలము, మనకి మనం చాలు. ఏంటి మీరు పెళ్లి చేసుకోరా? అంటే కొంచెం వైరాగ్యంకి దగ్గరలో ఉన్నాను. బట్ ఒకళ్ళు ఉంటే ఆ జీవితం ఇంకా అందంగా మారుతుంది. ఎస్, గట్టిగా ఈ మాట క్లాప్ చేయొచ్చు మనం. వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో ఫైనల్ గా కూడా ఫేవరెట్ థింగ్స్, ఫేవరెట్ ఫుడ్. గుంటూరు మాటలకి దీర్ఘ సంగీతానికి గురయ్యారా? నువ్వు తెలుగులో మాట్లాడు, నువ్వు తెలుగులో మాట్లాడి అందరికి అర్థమైంది. నువ్వు ఎప్పుడైతే పెళ్ళిని ఊరగాయ మామిగాయ అన్నావో అంటే పాపం నిఖిలేమో ఎన్నో ఆశతో పెళ్లి చేసుకుంటే ఆవకాయ ఊరగాయ అంటున్నావు. బట్ యా చెప్పిన పదాలు రాంగ్ ఏమో కానీ మీనింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే పోను పోను బాగుంటుంది పెళ్ళి అనేది, మనస్పర్ధాలు వస్తాయి. నేను అదే చెప్పాను, పెళ్ళిలో పాటించేది ఏంటి అంటే పెళ్ళి హ్యాపీగా ఉండాలంటే పెళ్ళని చెప్పింది వినాలి. నేను పెళ్ళని చెప్పిన మాట విన్నా కాబట్టి నా జీవితం బాగుంది. ఎస్, ఇగో మా బాబాయ్ ఇంత నవ్వుతూ ఉన్నాడంటే ఆయన కూడా పెళ్ళని చెప్పిందే విన్నాడు కాబట్టి ఆయన నవ్వుతున్నాడు. నిజంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి. మగాడు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, అఫ్కోర్స్ ఆడలు బాగుంటే సొసైటీ అంతా బాగుంటుంది అంటారు. సో మనం హ్యాపీగా ఉండాలంటే పెళ్ళని చెప్పింది వినాలి సార్. డబ్బు విషయంలో, ఇంటి విషయంలో, అన్ని విషయాల్లో నేను అదే పాటిస్తాను. అందుకే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నిఖిల్ అండ్ అమూల్యకి స్పెషల్గా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. విషింగ్ దెమ్ అ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
కాపీ పేస్ట్ విష్ణు ఇంకా నా క్వశ్చన్స్ అయిపోలా. ఇందాక చాలా పెద్ద లిస్ట్ చెప్పే రవి గారు గుంటూరు గురించి చెప్పగానే, గుంటూరు అనగానే అదే మన ఐ ఫీల్ మేము గుంటూరు నుంచే మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు నేను యా చీరాల వంకాయ బజ్జీ ఫేమస్ అంట ఇక్కడ. తిన్నారా మరి? వంకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, గోంగూర పచ్చడి, సుబాని బిర్యానీ, రోటి పచ్చళ్ళు, పులావ్లు కానీ చాలా బాగుంటాయి. నాయన మనుషులు ఫస్ట్ మనుషులు చాలా అద్భుతంగా ఉంటారు. గట్టిగా అఫ్ కోర్స్ మీరు చెప్పిన మాటల్లో కరెక్టే అండి. వండర్ఫుల్. సో మొత్తానికి ఇందాక నుంచి ఏదో అడుగుతున్నారు, అడగండి. డాన్స్ స్టేజ్ ఇరిగిపోయింది. కుర్చీ మడత పెట్టి అంటే అడుగుతున్నారు కదా, గుంటూరు ప్రజలు చాలా అద్భుతంగా ఉంటారని నువ్వే అన్నావు. ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు డాన్స్ చేయమని. సో యా ఇగో వీళ్ళంతా నెల్లూరు అని అడుగుతున్నారులే. నెల్లూరు అయినా గుంటూరు అన్న మొత్తం మనదే కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రీలీల అలాగా ఎదురుగా మహేష్ బాబు గారు రెడీగా ఉన్నారు. ఇద్దరు కలిసి కుర్చీని మడత పెడితే బాగుంటుంది. రైట్ బాబాయ్ గారు మీరు పైకి రండి సార్. ఈ స్టెప్ నీకు ఎందుకు స్పేస్ ఎల్లో అని కొనుక్కున్నానే నేను. కాదు, ఈవినింగ్ పూట ఆరెంజ్ అయింది. యా రెడీ, కుర్చీని మడత పెట్టిపోయా ఒకసారి. రెడీ ఇక్కడ నువ్వు చేయాలి, ఇక్కడ నువ్వు చేయాలమ్మా, పాట పాడు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.